ఎప్పుడైనా మీ బంధువులు, మీ గ్రామం మీతో ఇలా మాట్లాడిందా? ఏవండి, మేము మీ చర్చికి వస్తాం, మీ క్రిస్మస్లకు వస్తాం, మీ పండుగలకు వస్తాం, మీరు ఏది పెట్టినా సరే మేము కళ్ళకద్దుకొని మరి తినేస్తూ ఉంటాం, మరి మేము ప్రేమగా ప్రసాదం పెడితే మీరెందుకు తినరు? అడిగారా? హలో, అడిగారా? మనం ఏం చెప్పామో తెలుసా? మేము ఏకంగా ఆకాశం నుంచి ఊడిపడ్డాం కదండి అన్నట్టుగా చెప్పాం. 3 విషయాలు గట్టిగా మాట్లాడతాం మనం. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, అందుకే తినం అని చెప్తాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు? మీ దేవుడు మేము ప్రేమగా ఇస్తే తినొద్దన్నాడా? కాబట్టి నీ వల్ల వారు క్రీస్తును ద్వేషిస్తారు. వెంటనే ఇంకో మాట అడుగుతారు, తినొద్దని నీకెవరు చెప్పారు? మా అయ్యగారు చెప్పాడు, మా అమ్మగారు చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి ఎవరి మీద కోపం వస్తుంది? వీళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు నేర్చుకుని ఇలా తయారయ్యారు, ఈ పాస్టర్ల వల్లే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే సేవకులు సువార్తకు వెళ్తే ఎన్నో విపరీతాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. మళ్ళీ వాళ్ళు అంటారు,